హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ లివర్ కాజాల కర్రీ వందాం. ఎలా వండాలో చూపిస్తాను చూడండి. నేను లివర్ తెచ్చుకున్నా, మంచిగా చిన్నగా కట్ చేసిన, మంచిగా కడుక్కున్నా. చాలా ఉష్కం ఉంటుంది. ఇలా తెనవలోళ్ళు కొద్దిగా మామూలుగా కడుక్కుంటారు, ఒక 2 సార్లు కడిగి వండుకుంటారు. కాదు, మంచిగా 4-5 సార్లు కడుక్కోవాలి. చూడండి, నేను మంచిగా చిన్న ముక్కలు కట్ చేసుకున్నా. కాజాలు కూడా అంతే నీట్గా కట్ చేసుకొని కడుక్కున్నాను. నేను మంచిగా ఇలా మంచిగా కడిగేసుకోవాలి. కాజాలు చాలా మంచిగా ఉంటాయి. కూర కడగకుంటే అంత ఉష్కే ఉంటుందండి. ఇప్పుడు అవి ఆయిల్ ఎక్కించుకున్నాను. ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు చూడండి, గిన్నె వేడి అయింది. ఆయిల్ పోసుకుందాం. ఒక 4 దీంతో 4 వేసుకుందామండి. మంచిగా కాజాలు కదా, మంచిగా ఫ్రై కావాలి. చాలా టేస్ట్గా ఉంటుంది అది చేసుకుంటే. 4 పోసుకున్నాను నేను. ఇప్పుడు ఆయిల్ వేడి అయింది. ఉల్లిగడ్డ కట్ చేసుకుని, పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసేద్దాం. మంచిగా ఇప్పుడు పసుపు వేసుకుందాం. చూడండి, పసుపు వేసుకున్నాను. కలిపేద్దాం. చూడండి, అల్లం పేస్ట్ వేసుకుందాం. కొంచెం ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాను నేను. మంచిగా ఇలా కలిపేసుకుందాం. కాజాలు వేసుకుందాం. లివర్లు వేసుకుందాం, కాజాలు వేసుకోవద్దండి. లివర్లు వేసుకొని కొంచెం లివర్లు మంచిగా కొద్దిగా మగ్గినాక అప్పుడు కాజాలు వేసుకుందాం. రెండో ఒకటేసారి ఏమవుతుందో వేస్తే ఏమైందంటే కాజాలు ఉడికిపోతే లివర్లు అయితే ఉడకవు. అందుకోసం ఫస్ట్ లివర్లు వేసుకున్నాను. లివర్లు కొద్దిగా ఉడికినాక అప్పుడు కాజాలు వేసేస్తాను. చూడండి, ఇప్పుడు కాజాలు వేద్దాం. లివర్లు మంచిగా మగ్గినాక ఇప్పుడు కాజాలు వేసేద్దాం. కాజాలు వేస్తే మంచిది. ఇలా కలుపుకోవాలి. మంచిగా కాజాలు మంచిగా ఉడుకుతాయి, మంచిగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు చూడండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. కొద్దిగా దొడ్డుకు వేసుకుందాం. మంచిగా పడుతుంది దొడ్డుకు వేసుకుంటే. ఎందుకంటే కొంచెం దీంట్లో టేస్ట్ ఉంటుంది, ముక్కలు కూడా మంచిగా పడుతుంది. అందుకోసం నేను వేసుకున్నాను. ఇప్పుడు కారం వేద్దాం. ఒక స్పూన్ వేస్తున్నా, అది కొంచెం వేస్తున్నాము. అలాగే మళ్ళీ మంచిగా ఉడకనివ్వాలి. కారం వేసుకుని పోయే వరకు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేద్దామండి. కొద్దిగా మంచిగా ఉంటుంది, టేస్ట్గా వేసుకుంటే. ధనియాల పొడి వేసుకుంటే. గరం మసాలా వేసుకోవద్దు, కడుపులో మంట ఉంటుంది. ఇష్టం గరం మసాలా తినేటోళ్ళు వేసుకుంటారు, కానీ నేనైతే తినను, వేయలేదు. చూడండి, అయిపోయింది. మంచిగా ఇలా వండితే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటా అండి.